కొన్ని శాఖలు కొన్ని జిల్లాల్లో కేంద్ర నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధులను జనవరి 15వ తేదీ నాటికి ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రాయోజిత పథకాలు నిధుల వినియోగంపై సమీక్షలో అధికారులకు సూచించారు. వివిధ సిఎస్ఎస్ పథకాల ద్వారా 24,513 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇంకా 6,252 కోట్ల నిధులు ఖర్చు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో కేవలం 38% మాత్రమే ఖర్చు చేయడం ఏంటని నిలదీశారు. జనవరి నాటికి పీఎంఏవై అర్బన్లో 70% నిధులు ఖర్చు చేస్తే అదనంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. డబ్బులు లేకుండా ఒక పక్క బాధపడుతున్నా, ఇంకొక పక్క ఖర్చు పెట్టకుండా ఆపర్చునిటీ పోగొట్టుకుంటున్నాం. ఇట్ షుడ్ నాట్ హ్యాపన్. మళ్ళీ విత్ ఇన్ ఎ మంత్ 15th ఆ ప్రాంతంలో విల్ హ్యావ్ ఎ వీడియో కాన్ఫరెన్స్. బై ద టైమ్ you are completing all this money, then you are going next installment. మళ్ళీ ఫిబ్రవరి ఆ ప్రాంతంలో థర్డ్ ఇన్స్టాల్మెంట్కి వెళ్తాం, అడిషనల్ ఇన్స్టాల్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో 24,513 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం సార్. నో కాంప్రమైజ్. అది అవుతానే థర్డ్ ఇన్స్టాల్మెంట్కి విల్ గో. ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్ కలిసి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీ దగ్గర ఉండే 16,614 కోట్లు ఉంది. యు ఆర్ స్పెండింగ్ బై January 15th. Then 8,000 crores will get it simultaneously. That also you have to spend by February 15th. Then we will go additional allotment of 5,000 crores or 6,000 crores. ఎంత వస్తుందో తీసుకొస్తాం. మొత్తం కలిసి 30,000 crores target.